ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అలాగే మంత్రులు నారా లోకేష్ అనిత స్పందించారు. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. బాధిత యువతికి ఆమె ఫ్యామిలీకి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. యువతిపై యాసిడ్ దాడి ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని హామీనిచ్చారు. ఆమె పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని లోకేష్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఏపీలో అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగిన దారుణ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ముఖంపై యాసిడ్ పోసిన ఘటన అందరినీ షాక్కి గురిచేసింది. గౌతమి అనే యువతి మదనపల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లిలోని కదిరి రోడ్లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ తరుణంలో మదనపల్లి అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో గౌతమి వెంటపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే ఆ విషయాన్ని గణేష్ తెలుసుకున్నాడు. అప్పటి నుంచి గౌతమిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం గౌతమి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న గణేష్ నేరుగా ఆ యువతి ఇంట్లోకొచ్చి కత్తితో దాడి చేశాడు. అనంతరం ముఖంపై యాసిడ్తో దాడి చేశాడు. ప్రస్తుతం యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో సీఎంతో పాటు మంత్రులు కూడా స్పందించారు. యువతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసాను కల్పించారు.